బాపు రమణ గారితో మీకు ఎలా సాన్నిహిత్యం మొదలైంది? అది అక్కడి నుంచి మీ ఇప్పుడు జర్నీ నేను ఎట్లా పత్రికా ఉంది రంగానికి వెళ్ళటానికి ఇది నాకు ఒక స్టెప్పింగ్ స్టోన్ లాగా అయిందండి. సార్? వేశారు ప్యారడీలన్నీ వేశారు. వేసిన తర్వాత నండూరు రామ్మోహన్ రావు గారు గేవ్ ఎన్ ఆఫర్. అప్పుడు ఏమైందంటే ఎమర్జెన్సీ వచ్చిందండి. ఎమర్జెన్సీ వస్తే పేపర్లకి స్పేస్ ఫిల్లింగ్ అనేది ఒక ప్రాబ్లం అయింది. ఏ వార్త వేయటానికి వీల్లేదు. అన్ని తీసుకెళ్లి సెన్సార్ చేయించుకొని బెజవాడలో ఒక ఆఫీసు, హైదరాబాద్ లో కాదు, వాళ్ళ దగ్గర చూపించారు. సాయంత్రం చూపించాక వాడు సరే అంటే సరే, లేకపోతే నల్లగా తారు పూసి పంపించేవాడు, వద్దు వేయొద్దని. ఏలే చిన్న కారణాలు కూడా, ఎక్కడో బ్రిడ్జి క్రాక్ ఇచ్చిందంటే క్రాక్ ఇస్తే ఏంటి ఇప్పుడు అది ఫెయిల్యూర్ ఆఫ్ ఇదంటా, ఎమర్జెన్సీ అంటావా, తీసేయి అనేవాడు. లేకపోతే ఏదో పోలీసు వాడు ఇట్లా జరిగిందని అంటే తీసేయి అంటే దాంతో బోల్డ్ అంత స్పేస్ వచ్చేది. అప్పుడు ఆ ఎమర్జెన్సీ టైంలో పేపర్లలో వాళ్ళ వీటికి నామ్స్ కి వీలుగా కాకుండా పేపర్లో నింపటం అనేది పెద్ద ఇదైపోయింది. అప్పుడు ఫీచర్స్ వచ్చినాయి. ఫీచర్స్ వస్తే మాకు ఆంధ్రజ్యోతి డైలీలో అంటే ఎడిట్ పేజీలో కాలం ఉండేది. నాకు రంగులు రాట్నం అని రాశాను నేను. అప్పుడు రామ్మోహన్ రావు గారు మీరు రాయండి అంటే, బాబోయ్ నాకు అసలు ఏం తెలియదు అంటే, మీకు అదే తెలుస్తుందండి, ఏం పర్లేదు రాయండి, కొంచెం సెటైర్ ఉండాలి, లైటర్ లో ఉండాలి, ఏదో చూస్తాం, మీరు చూసే ఉంటారు కదా. ఎందుకంటే వడగళ్ళు, రావూరి వడగళ్ళు అవన్నీ నేను ప్యారడీలు రాశా. ఎక్కడ మీరు రాశారు కదా, రావూరి స్టైల్ ఎట్లా ఉంటుందో కూడా రాశారు కదా. దాసవామన్ రావు వాళ్ళు కాలమిస్టులను కూడా మీకు ఇమిటేట్ చేశారు కదా, పాపులర్ కాలమిస్టులు ఆనాటి వాళ్ళని అని ఏదో అన్నారు. సరే అని ఇప్పుడు నేను వారం రోజులకి 7 ఉండేవాళ్ళం. వాకాటి పాండురంగారావు గారు, ఐజయరావు గారు, ఇచ్చాపురం జగన్నాథరావు గారు అని, ఐజయరావు గారు అని ఆయన, అట్లా రోజుకొకళ్ళు రాసేవాళ్ళం అనమాట. భవనిపాటి రామగోపాలం ఇట్లా హేమహేమీలంతా అంటే నేనున్నాను వాళ్ళల్లోని హేమహేమీలు కాదు కానీ వాళ్ళంతా హేమహేమీలు. వాళ్ళంతా హేమహేమీలు అయితే వాళ్ళ మధ్యలో నాకు హార్డ్లీ 22-23 ఇయర్స్ అండి. నాకు మీరు రాయండి అని, ఏం పర్లేదు మీరు రాస్తారు అంటే చివరికి వాళ్ళంతా కూడా రమణ గారి లాగా రాస్తున్నామా మేము అని అడిగేవారు రామ్మోహన్ రావు గారు. లేదండి అది వేరు, ఆ ప్రోజ్ వేరు, మీ ప్రోజ్ వేరు, బాగానే రాస్తున్నట్లే రాయండి అంటుండేవాడు. చాలా అయితే అనమాట రామ్మోహన్ రావు గారి చేత చాలా మంది అనేవాడు. ఒక్క మంచి మాట అనిపించుకోవటం కష్టం అండి, మీరంటే ఆయనకి అసలు ఎంత పిచ్చండి మీకు, మీరంటే పిచ్చండి ఆయనకి అనేవాళ్ళు. వీళ్ళందరూ రాజశాస్త్రి గారు, కాళీపట్నం రామారావు గారు కూడా అనేవాళ్ళు. ఆయన ఒక్క మంచి మాట అనలేదండి, కాళీపట్నం రామారావు గారు అనేవాళ్ళు. యజ్ఞం కథ అప్పుడు కాళీపట్నం రామారావు గారు నండూరు రామ్మోహన్ రావు గారికి నచ్చిందండి, బాగుందన్నారండి అన్నాడు. అంటే ఏంటండి ఇంతమంది అంటే కాదు, ఆయన అంటాం వేరు, మిగతా వాళ్ళు అంటాం వేరు కదా అని ఆయన అంటే ఆయనకి అంత వాల్యూ ఉండేదండి ఆయన మాటకి. ఆయన అసలు సామాన్యంగా అనేవాడు కాదు. బాగుంది, చాలా క్లుప్తసరిగా ఉండేవాడు. అక్కర్లేని ఇది కానీ అప్రిసియేషన్ కానీ ఎక్కడ ఎవరి గురించి రాయటం కానీ మాట్లాడటం కానీ ఎక్కువ చేసేవాడు కాదు. అది రామ్మోహన్ గారి క్యారెక్టర్. సరే పురాణం గారు అంటే హేమహేమీలు అండి నా దగ్గర నాతో ఉన్న వాళ్ళు. ఆ టైంలో నా పక్కన ఉండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు సామాన్యులు కాదు కదా. కాళీపట్నం రామారావు గారు ఉన్నారు, రావిశాస్త్రి గారు ఉన్నారు, సరే ఇక్కడ వీళ్ళు ఉన్నారు, ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు, అంటే ఇక వీళ్ళు వాళ్ళని కాదండి. ఆనాడు ఇవాళ నేను ఎవరు నాకేంటంటే ఒక రకమైన దాన్ని ఏమంటారంటే సాచురేషన్ పాయింట్ లాగా, ఏంటి పలానా వాళ్ళు బాగుందని అన్నారండి అంటే అన్నారు, శ్రీశ్రీ గారే బాగుందన్నాడు అనేది ఒకటి ఉంటుంది నాకు. అంటే మనకి కృష్ణశాస్త్రియో, శ్రీశ్రీయో, విశ్వనాథ అల్టిమేట్ కదండి. ఇంకా నాకు ఇప్పుడు కాదు 40 ఏళ్ళ నాడు నా భుజం మీద చేసి బాగుందండి మళ్ళీ చదివాను మళ్ళీ అని అన్నారంటే నాకు ఇంకా ఇవాళ కొత్తగా నేను ఎవరి అప్రిసియేషన్ భుజాన్ని వేసుకుంటాను చెప్పండి. అవసరం నాకు కిరీటంగా పెట్టుకుని. సరేనా, సరే ఇప్పుడు మీరు అడిగారు గారు చెబుతున్నా. బాపు గారు రావణ గారి దగ్గర 25 ఏళ్ళు ఉన్నానండి నేను.
ఇట్లా వచ్చాక వాళ్ళు నా కాలమ్స్ అవన్నీ ఫాలో అవుతూ రావణ్ గారు ఎప్పుడో ఫోన్ చేసేవారు. అంటే ఏమంటే ఆ రోజుల్లో ఫోన్ అంటే మెడ్రాస్ నుంచి మాట్లాడాలంటే ఎస్టీడీ కూడా లేదండి, లైట్నింగ్ కాల్ బుక్ చేసేవారండి. ఆయనకి అసలు మనిషికి ఇష్టమైతే అంత లెక్క లేకుండా ఉండేది. లైట్నింగ్ కాల్ అంటే 8 టైమ్స్ 10 టైమ్స్ ఒక ₹3 మామూలుగా ఉంటే ₹24 అవుతుందండి. అది చేసి కాలం రంగునాటం చదవంగానే బాగుంది బాగుంది అని రామ్మోహన్ రావు గారికి చెప్పి నాకు కనెక్షన్ తీసుకొని తాపీగా 5 నిమిషాలు మాట్లాడేవారు రావణ గారు. సో అయితే అయిపోతే ఒకరోజు మాకు లక్ష్మీ ఫిలిమ్స్ మాదే కదండి, ఆంధ్రజ్యోతి వాళ్ళదే, కేఎల్ఎన్ ప్రసాద్ గారిదే లక్ష్మీ ఫిలిమ్స్ కూడా. మా డిస్ట్రిబ్యూషన్ పెద్ద ఇదే కదా అది. ఇప్పుడు శంకరాభరణం అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసింది లక్ష్మీ ఫిలిమ్స్ వాళ్ళు. అయితే రావణ గారు బాపు గారు వస్తున్నారు ఆఫీస్కి 11ంటికి అంటే ఇంకా మొత్తం అలర్ట్ అయిపోయి మా వాళ్ళు, బాపు గారు రావణ గారు వస్తారట, ఎక్కడికి వస్తారు, వస్తే రామ్మోహన్ రావు గారి దగ్గరికి వస్తారు, ఆయన ఉన్నారు కేఎల్ఎన్ ప్రసాద్ గారు ఊళ్ళో, ఆయన ఢిల్లీ నుంచి వస్తే ఇక్కడే ఉండేది ఆయన గెస్ట్ హౌస్, ఆయన చూస్తారు ఇది అది అని ఆయన కూడా చెప్పారు. బాపు గారు రావణ గారు ఊళ్ళో ఉన్నారండి వస్తారట అది ఇది అంటే. వాళ్ళు రావటం నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవాడిని ఆంధ్రజ్యోతి దీంట్లో. అంటే అప్పటికి సాక్షి సినిమా తీసారా సార్ మీరు కలిసేటప్పటికి? తీసారు. నేను ముత్యాల ముగ్గు అండి, ముత్యాల ముగ్గు. అయితే మన ఊరి పాండవులు ముత్యాల ముగ్గు. అయితే అప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ శ్రీరమణ గారు అని ఎక్కడ ఉంటారు ఆయన అంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినట్టున్నారు. తర్వాత వాళ్ళు ఎవరో గైడ్ చేశారు, నా దగ్గరికి వచ్చారు, వచ్చి కూర్చున్నారు. అది టిపికల్ బాపు గారు, ఇది తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్తారు, నన్ను బాపు అంటారండి అంటాడు ఆయన ఫోన్ లో కూడా. నన్ను బాపు అంటారండి అంటాడు. తర్వాత బొమ్మ బాగా కుదిరిందండి అంటాడు. నేను వేశాను బాగా వచ్చిందని కూడా అంటాడు, బాగా కుదిరిందండి అంటాడు. అంటే నా ప్రయత్నం ఏమీ లేదు, బాగా కుదిరింది అనేది ఇదనమాట. అంటే అది కూడా అవతల వాడు బాగుందండి చాలా బాగుందండి అని అంటే బాగా కుదిరిందండి అంటాడు ఆయన, అంతే. వాళ్ళిద్దరు వచ్చారు. వస్తే నాకు తెలియదు వాళ్ళని, ఇప్పుడు ఏదో ఫోటోల్లో చూడటం తప్ప వాళ్ళ రూపాలు, ఒకళ్ళేమో పొడుగ్గా రావణ గారేమో మంచి ఎత్తు పర్సనాలిటీ, ఒడ్డు పొడుగు. అసలు ఆయనకి ఈయనకి అసలు మనం వీళ్ళిద్దరూ బాపు రమణ అంటే నమ్మలేదు చాలా మంది. చాలా రమణ గారు అట్లా ఉండేవాళ్ళు, బాపు గారు ఇట్లా ఉండేవాళ్ళు, ఇద్దరుగా ఉండేవాళ్ళు. ఆయన చాలా హైట్ తేడా ఉంది, శాలరీలు తేడా ఉంది, అన్నీ ఉంది. సరే వాళ్ళిద్దరూ వచ్చి కూర్చున్న ఎదురుకుండా కుర్చీ, ఒక బల్ల ఉండుంటుంది అప్పుడు, ఒక స్టూల్. నాకు చాలా దరిద్రంగా ఉండేది లేండి పేపర్ ఆఫీసులు, అందులో ఆంధ్రజ్యోతి కంటే అసలు 4వ కాలు లేకపోతే దానికి రాళ్ళు పెట్టి అట్లా ఉండేవి. అది కేవలం వ్యక్తుల్ని చూసి అబ్బో పురాణం గారి దగ్గర పనిచేస్తున్నాం, రామ్మోహన్ రావు దగ్గర పనిచేస్తున్నాం అన్న గౌరవం తప్ప అదర్వైజ్ అసలు లేదండి. అసలు ఒక మర్యాద కానీ ఒక ఇది కానీ ఎప్పుడు లేదండి, ఇప్పటికి కూడా లేదు. అది నేను తర్వాత మళ్ళీ ఆంధ్రజ్యోతిలో కూడా చేశాను కదా, వాడేం పర్వాలేదు, వాడు అక్కడ ఉండి చేస్తాడు, వాడు ఎక్కడైనా వాడు కుర్చీ లేకపోయినా కూడా కింద కూర్చొని రాస్తాడు అన్న అభిప్రాయం ఉంటుంది. వాడు ఎండి అయినా, చైర్మన్ అయినా, యజమాని అయినా, వాళ్ళకి ఏది మార్కెటింగ్ వాడు, అడ్వర్టైజ్మెంట్లు తెచ్చేవాళ్ళు వాళ్ళ మనుషులు వాళ్ళకి. లేకపోతే ఇంకా ఏదైనా ఉంటే వీళ్ళకి ఉంటుందేమో కానీ, బట్ టాప్ ప్రయారిటీ పేపర్ ఆఫీసులో ఏంటంటే యాడ్ రెవెన్యూ కలెక్ట్ చేసి డబ్బులు తెచ్చేది, జీతాలు ఇచ్చేది వాళ్ళే అనే ఒక అభిప్రాయంలో ఉంటారన్నమాట. సరే అది అయితే వాళ్ళు వచ్చి నన్ను బాపు అంటారండి వాళ్ళిద్దరూ. అప్పుడు ఉలిక్కిపడి నేను నుంచోపోతే కూర్చోండి అన్న. ఏంటంటే నేను మొట్టమొదటిసారి నవోదయ వాళ్ళు నా కార్టూన్లు పుస్తకంగా వేస్తున్నారు, దానికి మీరు ముందు మాట రాయాలన్న బాపు గారు. మీరు రాస్తే సంతోషం ఇస్తానండి అన్నాడు. అయ్యో రాస్తానండి అన్న. అంటే రాస్తానండి ఎప్పట్లాగా ఇవ్వాలంటే కూర్చోండి టేక్ యువర్ ఓన్ టైం, కూర్చోండి అన్నాడు ఆయన. అంటే తర్వాత సరే వాళ్ళు నవ్వుకున్నారు. మీరు రామ్మోహన్ రావు గారు మీకు ఆ ప్రింటెడ్ ఇది పంపిస్తారు, తీసుకొని రాయండి అన్న.
అంటే అసలు తర్వాత నండూరు రామ్మోహన్ గారు పురాణం గారు అన్నారు, ఏమంటే ఆయన వచ్చి అడిగినప్పుడు నేనేంటి పిచ్చిగా నేరాయటం ఏంటి అని అనాలి కానీ సరే ఎప్పట్లాగా కావాలంటాం ఏంటి అన్నారు వాళ్ళు. అంటే ఇది కూడా ఉంటుంది, ఎందుకంటే అట్లా అంటాం, వాళ్ళు ఇట్లా మంచి అవకాశం ఇచ్చారు కదా అంటే, ఇచ్చారులేండి వాళ్ళు ఇస్తారు అని. తర్వాత రామ్మోహన్ గారు ఏమండి చూసారా, మేము ఇంతమంది ఉన్నాం చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అండి, ఆంధ్రపత్రికలో తమ్ము చెట్టు స్ట్రీట్ లో కలిసి తిరిగేవాళ్ళం. బాపు నన్ను గురువుగా భావిస్తాడండి దాదాపు అంటే, మరి నన్ను అడగచ్చు కదా, పోనీ పురాణం గారు అంటే చాలా ఇష్టం, పురాణం గారిని అడగచ్చు కదా, మిమ్మల్ని వచ్చి అడిగారు చూసారా మన ఆఫీసులో. మేమేదో వాళ్ళు సినిమా ప్రపోజల్ ఇంకోటి ఇంకోటి అనుకొని బూజులు తులిపిచ్చి గచ్చులు కడిగిచ్చి పెట్టాము, మీ చివరికి మీ దగ్గరికి వచ్చి కూర్చొని వెళ్ళిపోయారు వాళ్ళు అన్న. అంటే తర్వాత అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళ పర్సనాలిటీ కానీ నా గొప్పతనం చెప్పట్లేదు, అంటే రెండు కలిసి వస్తాయి అనుకోండి. అయితే వాళ్ళు నాన్ ఋషి కురితే కావ్యం అన్నట్టు నాన్ ఋషి కురితే కార్టూన్ అని హెడ్డింగ్ పెట్టా. అంటే ఋషి కాని వాడు కార్టూనిస్ట్ కాలేడు అని. తర్వాత రామ్మోహన్ రావు గారు చదివాక నేనైతే ఇంత బాగా రాయలేనండి, నేనైతే ఇట్లా రాయను, నాకు చాలా రిజర్వేషన్స్ ఉంటాయంటే, ఇదిగో మీరు ఇట్లా మీరు రాస్తే ఇట్లా రాస్తారని ఒక పేర రాశా. అది పాపం చాలా రోజులు ఆయన సంకలో పెట్టి తిరిగేవాడు. అంటే ఏంటంటే మీ పర్సనాలిటీ, మీ రిజర్వేషన్స్ నాకు తెలుసు కదండి. నాన్ ఋషి దాంట్లో ఏంటంటే, నేను బిగిన్ చేసేటప్పుడు నా చేతిలో అధికారం ఉంటే కరెన్సీ నోట్ల మీద బాపు కార్టూన్లు అచ్చు వేయిస్తా, ట్యాక్స్ కట్టేవాడు నవ్వుతూ కడతాడు, చేసేవాడు ఇట్లా ఉంటాడు అట్లా ఉంటాడని, అది ఎందుకు దానివల్ల ప్రయోజనం ఏంటో ఖర్చు పెట్టేవాడు నవ్వుతూ ఖర్చు పెడతాడు అని. అసలు ఇంకా ఆయన రామ్మోహన్ రావు గారికి ఎంత మెచ్చుకున్నారు. నేను రాయలేమండి అంటే, ఇదిగో మీరు రాస్తే ఇట్లా రాస్తారని రాసా. ఏంటంటే కలిశెట్టి రామారావు తర్వాత నాకు తెలియని మరి ఒకరిద్దరు తర్వాత చెప్పుకోదగ్గ కార్టూనిస్టుల్లో బాపు ఒకడు అని మొదలవుతున్నాను. అది చెప్పుకోదగ్గ నాకు తెలియని ఏమో కలిశెట్టి రామారావు తర్వాత ఆయన వేసారేమో, నా దృష్టికి రాకపోవచ్చు కదా, అందుకు ఎందుకు అనవసరంగా నేను కమిట్ అవటం, అందుకని లేదు. ఒక ఇద్దరు ముగ్గురు తర్వాత నాలుగో వాడు బాపు అని మొదలు పెడతారు మీరంటే. ఇక ఆయన పాపం ఎన్నాళ్ళు జేబులో పెట్టి తిరిగేవాడండి. కమిట్ అవడు. తర్వాత ఆయనకేంటి ఒక అక్షరం పెట్టగానే ముందు దాన్ని కొట్టేసి మళ్ళీ మొదలు పెట్టేవాడు, అక్షరం కొట్టేయకుండా రాసేవాడు. తర్వాత అది ఆ ప్యారడీ లాగా ఆ పేర అందరితో చూసి చెప్తూ ఉండేవాడు, మరీ ఎగతాళిగా ఉంది నేనంటే మీకు అంటుండేవాడు పాపం. అంటే ఎడిటర్ అండ్ సుప్రీం కదా, అంటే ఆయనకున్న ఫాలోయింగ్ కానీ ఆయనకున్న పేరు కానీ. అయితే అది ఇంకా చాలా ఇంకా బాపు గారు వాళ్ళు సరే ఇంకా వాళ్ళకి నచ్చటం సరే అనుకోండి. అది ఆ రోజులో బెస్ట్ సెల్లర్ అండి. అంటే ఫస్ట్ కార్టూన్ బుక్ అది తెలుగులో. అసలు అంత ముందు కార్టూన్ బుక్కే రాలా, అది ఫస్ట్ అసలు కార్టూన్ కంపైలేషన్ లాగా రావటం, తర్వాత బాపు గారు రావటం, తర్వాత దాంట్లో ఏడ్చి కూర్చి అన్ని వేయటం, దాంట్లో నాకు నా ప్రిపేర్స్ అనమాట. అందరూ ఆశ్చర్యంగా ఎవరు ఈ బాపు గారు ఏంటి ఈ చేత రాయించుకున్నారు అనుకున్నారు. కొంతమంది ఏమో రమణ గారు రాసింటారులే, శ్రీరమణ అంటే ఆయన వింటాడా, అందుకే ఆయన రాస్తారు కదా, ఇంట్లో ఉంటారు కదా ఒక ఇంట్లోనే అని అట్లా అనుకుంటారు. బాపు గారు రంగులాటానికి కవర్ పేజ్ ఏమని అడిగితే ఏం లేదండి నాకు వేద్దాం అనిపించింది వేశానని ఒక 100 బొమ్మలు పంపించారండి. బా ఎంత అద్భుతంగా ఉంటాయి అసలు. అంటే ఇక మహానుభావుడు అండి, అంటే మంచి ఇష్టంగా వేస్తే అసలు తెలిసిపోతుందండి. అది పేపర్లో లీక్ అవటం అనేది ఆ రోజుల్లో కామన్ కదా, లీక్ అయిన పేపర్లు అని అది దాని మీద రాశాను అనమాట. అంటే ఆ పేపర్లో లీక్ అవటం, మళ్ళీ కొత్త పేపర్లు, ఆ తిరణాలంతా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు కూడా ఉంటాయి కదా లీక్ అవటం అనేది పేపర్లు. దాంట్లోనండి అసలు అంటే ఎవడైనా అంటే ఒక సామాన్యమైన ఆర్టిస్టు బాపు లాంటి అసామాన్యుడైతే తప్ప, దాంట్లో అర్జునుడు సుభద్రకి చూస్తూ ఉంటాడు కదా వ్యూహం, పద్మవ్యూహం, ఆ బొమ్మ వేశాడండి. అది లీక్ అవుతుంది కదా, వాడికి సగం లీక్ అవ్వలేదు కదా అభిమన్యుడికి. చెబుతాను అట్లాగా. అది అంత అటువంటి ఆర్టిస్టు అదృష్టం, మా అదృష్టం అండి మా పుస్తకాలకి. తర్వాత ఆయన ఏదైనా టైంలో
మిథునం కాదు, తర్వాత రమణ గారి పుస్తకాలు దేనికి నేను బొమ్మలు న్యాయం చేయలేదని ఆ మిథునం రాసి పెట్టి చేతులు కడుక్కుంటున్నాను అసలు పాపం. భలే బొమ్మ సార్ అది, మిథునంకి అద్భుతమైన బొమ్మ వేస్తారు ఆయన కవర్ పేజ్. చాలా గొప్ప, చాలా గొప్పగా ఉంటుంది బొమ్మ. గొప్పగా ఉంది కానీ ఆయన మెచ్చుకోలేదండి. అర్ధనారీశ్వర ఎవడైనా చేసే పని కదా అది. అది మన హిందూ మైథాలజీలో చాలా ఇది కదా, అది వాడు సగం వీడు సగం అది అనేది, అది గొప్ప కాన్సెప్ట్ కాదంటాడు మిథునంలో. బాపు గారు ఒప్పుకోలేదండి ఇప్పుడు నాతో, మీకు కాదండి మీరు వేశారు కదా అంటే, ఏం వేయటమండి మీ కథలు దేనికి నేను వేయలేకపోయాను, బంగారు మురుగు కూడా నేను అది కాదు కదా, ఏదో బామ్మగారు మనోడు వేయటం అది ఎవడైనా చేసే పని అని. అబ్బాయి ఆయన అసలు చాలా ఫ్రాంక్ అండ్ ఫెయిర్ బాపు గారు. అందులో అసలు నిజంగా బాగుంటేనే మెచ్చుకుంటే బాగుంది అనేవాడు అంతే, లేకపోతే వద్దులేండి నాకు తెలుసు కదా అనేవాడు. ఇంకా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత ఓ రోజు మళ్ళీ వచ్చారు వాళ్ళు, పెద్దవాడు వచ్చి ఆ పుస్తకం వచ్చింది, పుస్తకం వచ్చాక వచ్చారు. వచ్చిన తర్వాత బాపు గారు కాదు కానీ రమణ గారు అనుకుంటా, రండి పోదాం మెడ్రాస్ వెళ్దాం రండి, ఏముంది ఇట్లాగే ఉంటుంది ఇక్కడ, 4 కోళ్ళు కూడా లేవు బల్లకి కుర్చీకి, ఎందుకండి ఇక్కడ వెళ్దానండి మెడ్రాస్ వెళ్దాం, దానికి మీకు ఈ వయసులో మీకు ఏం భయం అక్కర్లేదు, వెళ్దానండి దానికి అని. ఇంకా దే గేవ్ లాట్ ఆఫ్ ప్రెషర్ అండి. అంటే నేనేం భయపట్ల, ఇప్పటి నుంచే భయం ఏంటండి అన్నారు రమణ గారు. భయం ఏం లేదండి, మరి భయం ఏం లేస్తారండి, వెళ్ళిపోదానండి ఎలా ఏం పర్లేదు మా దగ్గర ఉంది కానీ మీకేం పర్లేదు అది. సరే అప్పుడే ఏవో సినిమాలు విడితర్ నవల్ అవన్నీ రాయాల్సిన ఇది కూడా వచ్చింది, వస్తే రండి మెడ్రాస్ లో ఉండి మా పని పూర్తి చేసి పెట్టి ఎదురు కానీ అది అంటే. రామ్మోహన్ రావు గారు అయితే నిజం చెప్తున్నానండి, ఆయన లేరు ఇప్పుడు, కళ్ళమ్మ నీళ్లు పెట్టుకున్నారండి, ఏడ్చేశాడు ఆయన. వద్దు వద్దు మీరు నా వారసులు అనుకున్నాను, పిచ్చిపాడ చైర్మన్ గారు అబ్బాయి వారసులు అవుతాడు కానీ మీ ఎడిటర్ దీనికి నేను ఎందుకు అవుతానండి అన్నట్టే అయింది చెప్తున్నాను. అంటే ఆయన ఇంత మంచి రైటరు, అంటే అప్పుడప్పుడు ఎడిటోరియల్స్ రాయించేవాళ్ళండి నా చేత. కృష్ణశాస్త్రి గారు పోయినప్పుడు నేనే రాశా. ఆయన ఏడ్ చేసి అంత భక్తుడు కృష్ణశాస్త్రి గారికి, నాకు కలం కదలటం లేదు, నా వల్ల కాదు రావణ్ గారు మీరు ఏమైనా ట్రై చేస్తారా అని అంటే అప్పుడు నేను రాశా. అది తర్వాత అతి మంచి అనమాట, బోల్డ్ అన్ని ఉత్తరాలు అవన్నీ వస్తాయి, ఇప్పుడు ఏం చేద్దాం నేను రాస్తాను, నేను కాదు రాసింది పలానా వాళ్ళని ఉత్తరాలని వేద్దాన్ని, ఊరుకోండి సార్ ఎడిటర్ అంటే ఎడిటర్ ఎప్పుడు రాయడండి, ఉంటుంది పేరు ఉంటుంది అట్లాగా, అంత ఏం అక్కర్లేదు మీరైనా రాయగలరు కదా ఏముందానికని అట్లా అంత ఇదే అనమాట. ఎట్లాగా ఇవన్నీ నాకెందుకు అని ఇదవుతాయండి. ఇప్పుడు నార్ల గారు ఉండగా కూడా మీకు చాలా మీరు రాసే నార్లు అనుకొని చాలా మంది అనుకొని ఉంటారు కదా, ఏమనుకుంటారండి పేపర్లు అని చాలా సొత్తాల్సి వచ్చేది. తర్వాత మీరు మెడ్రాస్ కి మూవ్ అయిపోయారు సార్? తర్వాత ఇంకా మెడ్రాస్ మూవ్ అయితే మెడ్రాస్ లో ఇంకా అదొక వేరే కథ అండి. 25 ఏళ్ళు దగ్గర 20 ఏళ్ళు 25 ఏళ్ళు మమేకం అయిపోయి ఒక దాదాపు ఒక ఇంట్లో ఉన్నట్టు. స్క్రిప్ట్ దగ్గర నుంచి ఉండేవారా సార్ మీరు? ఏంటి ఇంకా అడ్డాలు పడుతూ అది వద్దు వద్దు అంటే నాది థర్డ్ ఓట్ అండి, వెరీ పవర్ఫుల్ ఓట్. వాళ్ళిద్దరూ పోట్లాట జరిగింది అనుకోండి, జనరల్ గా పోట్లాటే ఉండేది, బాగుండదా ఆయన ఎందుకు బాగుండదా, ఈయన ఎక్కడ ఉందని ఇక్కడ ఉంది ఇక్కడ, సరే రమణ గారు వస్తారు కనుక్కుందాం ఆయన ఏం చెప్తే అదే వద్దండి అది వద్దులేండి అంటే సరే ఇంకా నో డిస్కషన్స్ ఉండేవి కాదు, ఇంకా వదిలే అనేవాళ్ళు అనమాట. అట్లా జరిగింది. తర్వాత నాకు చాలా ఇష్టం ఉంది ఏంటంటే మ్యూజిక్ కంపోజింగ్ ఉండేవాళ్ళం. అంటే అప్పుడే ఆరుద్ర గారు పాటలు రాయటం, లేకపోతే నారాయణ రెడ్డి గారు, లేకపోతే వేటూరి సుందరరామూర్తి గారు తర్వాత అనుకోండి. బట్ అది నాకు మోస్ట్ మంచి ప్లెజెంట్ అండ్ మెమరబుల్ ఇది అనమాట. గడిపిన 25 ఏళ్ళు అంటే ముఖ్యంగా ఈ పాటలు రాయించడం, బాగాలేదండి ఈ మాట అని అంటే, బాగాలేదా అయితే వేసుకుంటావా అని ఆరుద్ర గారు. అట్లాగే వేటూరు అయితే నాయన ఉంచరా పర్వాలేదు నేను దాన్ని బాగు చేస్తాగా ఉంచరా అనేవాడు. అదొక స్కూల్.
సినిమాల్లో వాళ్ళతో ఉన్న దాంట్లో మీకు ఏదైనా మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ సార్ బాపు రమణ గారితో? అన్ని మెమరబుల్లే కదండి. ఇప్పుడు మొత్తం త్రూ అవుట్ యూస్ టు ట్రావెల్ అండ్ తర్వాత గోదావరి మీద వెళ్ళటం, కథలు, లాంచీలో భద్రాచలం వెళ్ళటం, అది ఒక 20-30 ట్రిప్పులు వెళ్ళి ఉంటాం. నేను ఎక్కడో రాశాను కూడా. అది అది ఇట్స్ ఏ బిగ్ ఇది అనమాట. అంటే అసలు అప్పటికి సెల్ ఫోన్ లేవండి. సెల్ ఫోన్ లేకపోతే వెళ్దాం కథ ఒక దీనికి వచ్చిన తర్వాత దీని మీద వర్క్ చేద్దాం అంటే సరే పద అయితే అని, ఇక్కడ ఉంటే లాభం లేదని బాపు గారు కూడా ఇష్టం, ఆయనకి ఇష్టం ఉండేది కాదు కానీ ఒప్పుకునేవాడు ఆయన కూడా. సరే అంటే గోదావరి అంటే ఇష్టమే కానీ ఇదంతా ఈ పేరపేట ఏరియా, ఈ అట్టహాసం ఇవన్నీ అస్సలు ఆయనకి ఇష్టం ఉండదండి. సరే అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి, ముందు టికెట్లు కొంటాం. ఏది రాజమండ్రి ఏంటి, తర్వాత ఆ రోజుల్లో వాళ్ళతో ప్రయాణాలంటే అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలి, గొప్ప కోసం అని కాదు. అంటే వాళ్ళదనుకోండి ఏదన్నా గొప్ప ఉన్నా కూడా నాది కాదు. ఏసీ ఫస్ట్ క్లాస్ అండి. ఏసీ ఫస్ట్ క్లాస్ ఏంటంటే మెడ్రాస్ నుంచి విజయవాడకి ఇవ్వడు, రాజమండ్రి కొనాలి. అంటే ఆ డిస్టెన్స్ సరిపోదు అనమాట. అంటే మధ్యలో ప్యాసింజర్స్ ఆ టికెట్లు బ్లాక్ చేయకూడదు, ఎందుకంటే ఈక్వల్ టు ఎయిర్ ఫేర్ అండి అది. ఏసీ ఫస్ట్ క్లాస్ అండి, ఇప్పుడు కూడా అంతే ఉంటుంది. అప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మేము ముగ్గురం కదండి, ఇంకో హాఫ్ టికెట్ కొని 3.5 టికెట్స్ కూపే బ్లాక్ చేసేవాళ్ళు ఏసీ. అయితే హాఫ్ మా అబ్బాయి పేరు మీద హాఫ్ టికెట్ తీసుకొని 3:30 ఇంకా కూపేలోకి ఎవరు రారు, ఏసీ ఫస్ట్ క్లాస్. రాజమండ్రిలో ఇక్కడ నుంచి బయలుదేరటం, రాజమండ్రిలో దిగటం, అక్కడ హోటల్లో దిగటం. అప్పటికే అన్ని ఫోన్ కాంటాక్ట్స్ అన్ని రమణ గారు వాళ్ళకి పరిచయమే కదా. ఆ లాంచీలో వాళ్ళందరికీ చెప్పి పెట్టడం, పంటు లాంచీ వంట వాళ్ళు. అంటే అసలు వాళ్ళు ఇప్పుడు నన్ను అడుగుతారు, నేను ఎక్కడో చినుకులో తింటాం రాసా కూడా. అంటే అది ఓహో నిజంగా ఇట్లా చేస్తారా అని చాలా మంది అనుకునేవాళ్ళు. కానీ మన బాలుగారు పోయినప్పుడు కూడా అదే రాస్తుంది, బాలుగారు నన్ను కూడా తీసుకెళ్ళండి అని అడుగుతూ ఉండేవాడు పాపం. అంటారు కానీ 3 రోజులు 4 రోజులు ఎందుకు స్పేర్ చేస్తారండి, చేయలేరు. తీరా అవన్నీ జరిగే పనులు కాదు. మేమంటే పని మీద వెళ్ళేవాళ్ళం కాబట్టి రాజమండ్రిలో దిగి మళ్ళీ అక్కడ హోటల్లో దిగి మీరు ఇక్కడి నుంచి లెక్కేయండి. ముందు 4 ఫస్ట్ క్లాస్ ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్లు, అక్కడి నుంచి 2 రూములు రాజమండ్రిలో. అక్కడ దిగాక అవన్నీ వెళ్ళిన దగ్గర నుంచి ఆ పొద్దున పగలంతా మొత్తం అంటే వాళ్ళంతా రెడీ చేసి పెట్టేవాళ్ళు. జనరేటరు, విసిపి ఉండేవండి అప్పుడు, VCRలు కూడా లేవు, విసిపి అని ఉండేది, ప్లేయర్, కలర్ టీవీ, జనరేటర్, తర్వాత ఒక 2 వంట వాళ్ళు, తర్వాత వాళ్ళ పని వాళ్ళు. అంటే ఒక 4 వేసుకోండి, కిచెన్ వాళ్ళు, గిన్నెలు వాళ్ళు వాళ్ళంతా 4. లాంచ్ స్టాఫ్ 6-7 అనండి. సరంగు వాళ్ళంతా పెట్టేసేవాళ్ళు, వాళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళ 6-7 వాళ్ళు. 7, 4, 11 మేము ముగ్గురం. సరే అప్పుడు లాంచీల రేవులో ఇక రాత్రి అంటే ఫర్నిచరు, మంచాలు, దోమతెరలు, కుర్చీలు, బల్లలు, ఇక తర్వాత సరుకు సరంజామా, కూరలు, పళ్ళు, కాయలు, తినేవి, తినుబండారు, ఇంకా చూసుకోండి ఏదైనా మీరు జస్ట్ నేమ్ ఇట్ అన్నట్టుగా ఉండేది అనమాట. సుందరం అని చాలా ఫేమస్ వంట ఆయనండి రాజమండ్రిలో. ఆయన టీం అనమాట, ఇది మాస్టర్ అని పేరు. ఆయన ఏంటంటే ఆయన కనుక పెళ్లి భోజన వంటకు కనుక వస్తే వంట సుందరం అని వేసేవాళ్ళు అనమాట. అట్రాక్షన్ అనమాట ఈస్ట్ గోదావరి జిల్లాలో. అంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పేరులాగా ఇంది కూడా ఒక పేరు. అంటే ఫలానా వాడు సుమా జాగ్రత్త మీరు మిస్ అవుతారేమో విందు భోజనం, ఫలానా వంట సుందరం అని ఉండేది. అది జడ్జి గారింటో ఎక్కడో ఇదైతే వెండి గరిటానో వెండి ఇది నాకు గిఫ్ట్ గా ఇచ్చి సన్మానం చేశారండి అని చెబుతుండేవాడు. అయితే ఇంకా వీళ్ళు పాప ఆయన వచ్చేవాడు, అయ్యా మీరు బయలుదేరండి అని. ఆయన పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ దీంట్లో ఫస్ట్ దీంట్లో
మొదటి రోజు పెసరట్టు ఉప్మా, అట్లా మొత్తం మెనూ అంతా తయారు చేసేవాడు. ఇడ్లీ ఏముందండి, ఇడ్లీ చేస్తాం, అట్లా కాదు, పెసరట్టు ఉప్మా చేద్దాం మొదటి రోజు. అట్లా ఆయన మొత్తం మెనూ ఇదంతా మీరుండే వారం రోజులకి ఇది ఇట్లా చేద్దాం, మార్నింగ్ ఇది ఈవినింగ్ ఇది అని. ఇంకా అసలు ఇంకా తర్వాత అదే కాదు, ఇప్పుడు వాళ్ళిద్దరూ అయ్యా అలా చేసుకుందామా అని, చేసుకుందాం అంటే ఏదో సాయంత్రం బజ్జీలు వేస్తాను వేడి వేడిగా అని. వంట వాళ్ళు కూడా అట్లా ఉండేవాళ్ళు. అంటే వీళ్ళకి అక్కడి నుంచి ఇంకా ఇంకా ఇది అదని కాదు. తర్వాత ఆ బ్లూ వాటర్స్ ఉండేవి అక్టోబర్ నవంబర్ నెలలో. ఆ బ్లూ వాటర్స్ ఎక్కడ బాగున్నాయంటే అక్కడ ఆగటం, అక్కడ మునగటం, అక్కడ స్నానాలు చేయటం. దేవీపట్నం గెస్ట్ హౌస్ ఉంటుందండి అక్కడ. ఇప్పుడు పోలవరం మీదుగా దేవీపట్నం, తర్వాత దేవీపట్నం గెస్ట్ హౌస్ లో ఆగటం, అక్కడి నుంచి పేరంటపల్లి, పాపి హిల్స్. ఇదంతా లొకేషన్ స్కౌటింగ్ సార్ ఇదంతా? కాదండి, మేము స్టోరీ డిస్కషన్. మాకు గోదావరి వాళ్ళకి లొకేషన్ ఏముందండి, కళ్ళకి గంతలు కట్టి వదిలిపెడితే సార్ వాళ్ళకి అది లెక్కలు. ఎందుకంటే క్యాంపులు కట్టాం కదా. ఇప్పుడు అందాల రాముడు పేరంట ఇక్కడ క్యాంపు 40 రోజులు. అసలు సినిమాలు అన్ని 20 రోజులు 30 రోజులు. ఇప్పుడు గోదావరి జిల్లాలో ఎనీ ప్లేస్ నేమ్ చెప్పండి, అక్కడ వాళ్ళు రైట్ ఫ్రమ్ బుద్ధిమంతుడు, లేకపోతే సాక్షి, రైట్ ఫ్రమ్ సాక్షి వాళ్ళకి తెలియనే ఉంది, ర్యాలీ, పుల్దిండి, రేకు, అవన్నీ అసలు వాళ్ళకి వెళ్తారో కదా గోదావరి. అందులో అక్కడికి వెళ్ళాలి. ఇది స్టోరీ డిస్కషన్ అండి. ఇంకా అయితే దాంట్లో సుఖం ఉంది. ఒకటి, ఫోన్లు రావండి. తర్వాత వేరే డీవియేషన్స్ ఉండవు. రమణ గారు, బాపు గారు అనేవాడు అన్నిటికంటే ముందు వెంకట్రావు దిగడు అనేవాడు. లాంచీలో ఉంటే వెంకట్రావు దిగడు, దిగాడంటే మనకి దొరకడు అని. ఆయన ముందు ఏదో ఒక పని పెట్టుకొని, ఓ పని చేద్దాం అయ్యా మనం ఇవాళ ఇక్కడ ఆపేసి మనం మౌంట్ రోడ్డు పోయి అది ఏదో చూసుకొని, ఇందాక ఏదో అన్నావు కదా, ఏదో నోరు జారి అన్నానయ్యా, వదిలే, నేనేమో ఇప్పుడు నాకు అర్జెంట్ ఏం కాదు అంటే కాదని చేసే పని ఆపి వెళ్ళిపోయి, అది ఏంటో అటుకులో లేకపోతే ఏదో మొత్తానికి కారం అప్పడాలో పెసరప్పడాలో ఏవో మొత్తానికి కొని తినుబండారాలు అయింటాయి. తీసుకొచ్చి మొత్తం పాపం ఆ రోజంతా పోయేది. బాపు గారు అనేవాడు, ఏమండి ఎప్పటికి వెళ్తామండి ఇట్లాగా అనేవాడు. సర్లేండి అని అనుకునేవాళ్ళం. మళ్ళీ మరునాడు కూర్చునేవాళ్ళం. మళ్ళీ ఆయనే చేయాలి కదా పాపం. అయితే ఇక అట్లా వెళ్తే మధ్యలో మధ్యలో ఆగుతూ అంటే దేవీపట్నం ఆగేవాళ్ళం. మంచి గెస్ట్ హౌస్ ఉంది అక్కడ. అప్పుడు ఇందిరాగాంధీ వస్తుందని దాన్ని బాగా చేశారు, బాగుండేది. ఆ దేవీపట్నం గెస్ట్ హౌస్ అది. ఆ దేవీపట్నం అంటే అల్లూరు సీతారామరాజుని అక్కడే ఇది చేశారు, పట్టుకున్నారు, అక్కడే కాల్చేశారు మొత్తానికి. దేవీపట్నం అంటే అది గుర్తు. రంప చోడవరం ఉంటుంది, రంప చోడవరం ఉంటుంది కానీ రంప వేరు, చోడవరం వేరు. అక్కడ ఆ దేవీపట్నం దగ్గరే. ఇటు దానికి ముందు ఇప్పుడు పోలవరం వస్తుంది మీద, అప్పటి నుంచి ఆ వైట్ లైన్స్ చూస్తుండేవాళ్ళం. ఏంటంటే ఇక్కడ వంతెన వస్తే ఇదంతా మునిగిపోతుందని చెబుతుండేవాడు, అదే రిజర్వాయర్ వస్తే. అయితే అక్కడికి వెళ్ళి కోనవరం వరకు వెళ్ళేవండి. కోనవరం తర్వాత బండలు ఉంటాయి బాగా, గోదావరిలో రాళ్ళు ఉంటాయి. శబరి కలుస్తుందండి అక్కడ. ఆ కోనవరంకి ఆపోజిట్ గా శబరి నీరై పారిపోయిందని ఆవిడ, తర్వాత ఆవిడ పని అయిపోయిన తర్వాత నదిగా కలిసిపోతుంది కదా గోదావరిలో. గోదావరి ఉపనది శబరి. తర్వాత కోనవరం వరకే వెళ్తాయి లాంచీలు. అయితే కోనవరంలో దిగితే, కోనవరంలో సినిమా హాల్ యజమాని ఒక ఆయన ఉండేవాడు. ఆయన కారు తీసుకొచ్చి అక్కడి నుంచి బై రోడ్డు మమ్మల్ని భద్రాచలం తీసుకెళ్లేవాడు. ఆ దగ్గరే కోనవరానికి తీసుకెళ్లేవాడు. అంటే ఈ బ్లూ వాటర్స్ ఈ టైంలో వెళ్ళదండి లాంచీ, భద్రాచలం దాకా వెళ్ళదు, వేరే సీజన్స్ లో వెళ్తుంది కదా. మేము ప్లెజెంట్ గా ఉండదని ఈ సీజన్ లోనే వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఈ వరదలు ఇవి ఉన్నప్పుడు వెళ్తే బాగుండదని అటు వెళ్ళేవాళ్ళం. చాలా ప్లెజెంట్ గా ఉండేది. ఇంకా దారి పొడుగున వంటలు చేయించుకోవటం, తినటం, స్నానం చేయటం, ఇంకా ఇట్లా నడిచేదన్నమాట.
నడిచి నిజానికి 3 రోజులు 4 రోజుల్లో ఇంకా పగలు రాత్రి ఇదే పని కాబట్టి కథ కొలిక్కి వచ్చేదండి. ఎందుకంటే వేరే ఆలోచనలు ఉండవు, వేరే ఫోన్లు ఉండవు, వేరే సమస్యలు ఉండవు. తర్వాత ఏం కావాలంటే ఏం కోరుకున్నవి దొరికేవి. అంటే కూడా స్టార్ హోటల్ అని దొరికేవి. అదే రమణ గారు అనేవాళ్ళు, ఏముందండి 25,000 అయింది, ఇప్పుడు మనం హోటల్లో ఉంటే మాత్రం ఏ పెద్ద హోటల్లో ఉన్నా కూడా అవుతుంది కదా అనేవాళ్ళు. ఓకే, కానీ చూసేవాళ్ళకి చాలా లగ్జరీ. అదే నేను అంటుంటా, సింప్లిసిటీ అంటే రమణ గారి దగ్గర, బాపు గారి దగ్గర సింప్లిసిటీ లేదు, ఏం లేదు. వాళ్ళు ఎంజాయ్ చేసినట్టు ఎవరు చేయలేదు, నేను చూశాను కదా. దే ఆర్ వెరీ, అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పేర్లు చెప్పడం కాదు కానీ వాళ్ళు కూడా లెక్కలు చూస్తారు, కానీ అసలు వాళ్ళు లెక్కలు చూసే పనే లేదు. ఇద్దరు ఆ విషయంలో ఏమి దానికి వెనకాడే పనే లేదు. లేకపోతే మన దగ్గర ఉంది కాబట్టి, లేకపోతే లేదు కాబట్టి అట్లా కూడా ఏం లేదు. చాలా చాలా మంచి మంచి జీవితం గడిపారండి. లగ్జరీ అంటే లగ్జరీ, ఎక్కడ అసలు రాజీ లేని ఇది అనమాట. ఇంకా వంటలు చేయించడం, నేను అటు ఇటు తిరుగుతుండేవాడిని. మీరు వాళ్ళకన్నా కొత్తగా నేర్పారా అంటుండేవాళ్ళు. సుందరం గారు మా గుంటూరు జిల్లా వంటలు అని చెబుతుండేవాడిని. అవి వేయచ్చు కదా అంటే, అవునయ్యా మా గోదావరి జిల్లా వాళ్ళకి తెలియదు, వేస్తాం అంటుండేవాడు ఆయన. ఇది వేయండి అది వేయండి అంటే ఇదే, అంటే ఇది ఒక పెద్ద ప్యారలల్ గా ఒక ఎంటర్టైన్మెంట్ నడుస్తూ ఉండేది. తర్వాత మంచి కథ, మంచి ఇది ఏది అట్లా అదే అనమాట. వాళ్ళతో ఎక్స్పీరియన్స్ అంటే గొప్ప అనుభవాలు అంటే అవి. సరే, ఇంకా తిరగటం అంటే తర్వాత ఎన్టీ రామారావు పాఠాల టైంలో మాకు స్టేట్ గెస్ట్ కింద వీళ్ళని రికగ్నైజ్ చేసి ఎన్ని గౌరవాలు ఉంటాయో, అంటే ఒక క్యాబినెట్ మినిస్టర్కో లేకపోతే స్టేట్ గెస్ట్ కింద డిక్లేర్ చేసి, ఇదిగో పలానా వాళ్ళు వస్తుంటే, వాళ్ళు ముగ్గురు వస్తారు కదా, 2 కార్లు వెళ్ళాలి ఎయిర్పోర్ట్ కన్నా దగ్గర నుంచి మొదలుపెట్టి లేక్యూ గెస్ట్ హౌస్ లో వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వాలి, అంతకంటే తక్కువ ఇవ్వకూడదు. లేక్యూ గెస్ట్ హౌస్ అవైలబుల్ గా లేనప్పుడు రాజ్భవన్ లో ప్రొవైడ్ చేయాలని దాంట్లో క్లాజ్ అండి. అందులో సూట్స్ అనమాట, ఎప్పుడు వచ్చినా సూట్స్ ఇవ్వాలి. ఆ లేక్యూ గెస్ట్ హౌస్ అంటే ఇప్పుడు ఆ విచిత్రం ఎట్లా ఉంటుందంటే 8 కోర్స్ లంచ్, 5 కోర్స్ డిన్నర్ అట్లా ఉండేది. అంటే 8 సార్లు పళ్ళాలు తీసి పళ్ళాలు పెడతారు అనమాట. ముందు సూప్ తెచ్చి పెడతాడు, తర్వాత తీసేస్తాడు, మళ్ళీ ఇంకోటి ఏదో పెడతాడు, తీసేస్తాడు, మళ్ళీ ఏదో వేస్తాడు, చివరికి స్వీటు ఇవి అవి ఐస్ క్రీమ్ అన్ని కలుపుకుంటే 7-8 అవుతాయి. తర్వాత వాళ్ళు నవ్వేవాళ్ళు ఏంటంటే, మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు ఉండేవాళ్ళు, మా ఇంటి నుంచి క్యారేజ్ వచ్చేది. వాళ్ళు అనేవాళ్ళు, అయ్యా అందులో ఏముంటుంది బాబు, ఆ క్యారేజీ పైగా దాచిపెట్టమని చెబుతారు ఏంటంటే, ఫ్రిడ్జ్ లో పొద్దున రాత్రి తింటాం ఏంటంటే అని. వాళ్ళ వంట వాళ్ళు 10 మంది వంట వాళ్ళు ఉండేవాళ్ళు లెక్యూలో. పైగా వాళ్ళు బాగా చేస్తారు, దే ఆర్ ఎక్స్పర్ట్స్. అంటే ఇప్పుడు ఏ స్టేట్ గవర్నర్ అన్నా వచ్చాడు అనుకోండి, వాడు తమిళ సాంబార్ పెట్టగలిగిన వాడు ఉంటాడు ఒకడు. ఎందుకంటే నెంబర్ 1 గెస్ట్ హౌస్ అనమాట. అందుకని అట్లా ఉండేవాళ్ళు. మేము చేస్తామండి, మరి చెప్పండి మేము చేస్తామంటే, కాదురా బాబు ఇది వేరు, ఈ గొడవ వేరు మీకు తెలియదు, నువ్వు గుమ్మడికాయ పులుసు, దప్పలం పులుసు నీ వల్ల కాదు అని రావడం ఉండని. వాళ్ళు అడిగి తెప్పించుకున్నారా బాబు, గుత్తి వంకాయ కూర వచ్చి ఉంటుంది చూడు అంటే, గుత్తి వంకాయ కూర ఉండేది క్యారేజీ. మేము కూడా చేస్తామండి అన్న, మీ బొంద బగారాలు గిగారాలు అవన్నీ కాదు, ఉండని, నువ్వు కూడా వేసుకో కావాలంటే చూడు, బాగుంటుందో బాగుండదో అనేవాడు. అందుకని వాళ్ళు ఉంటే మా ఇంటి దగ్గర నుంచి వచ్చేది క్యారేజీ, ఒక మార్నింగ్ క్యారేజీ వచ్చేది. చాలా ఇష్టంగా తినేవాళ్ళం. సరే, అట్లా వాళ్ళతో అదొక లైఫ్ అనుకోండి. ఆ పిల్లలు పాఠాలు చేయటం బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా బాగా, అంటే టెన్షన్ లేదు, ఏదో వస్తుంటాయి డబ్బులు కాస్త వస్తాయి కానీ సినిమాలాగా కాదు. కానీ బట్ రామారావు గారు అనేది ఒకటి ఉంది కదా, సీఎం మనకల్లా పిలిచి చెప్పాడు, బాగుంది అంటున్నారు, చూసేవాళ్ళం, చేసినవి తీసుకెళ్ళి చూపించేవాళ్ళం. తర్వాత ఆయన నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఆ ఇనాగరల్ దీనికి మంచి సన్మానం చేశాడు బాపు గారికి, రావణ గారికి. చాలా బాగా, చాలా మంచి స్కేల్లో చేశాడు. మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసింది.
వాళ్ళకి ఎప్పుడూ అంత ముందు జరిగి ఉండదు, తర్వాత జరిగి ఉండదు. కానీ అట్లా రామారావు చాలా గౌరవం, చాలా మర్యాద, చాలా అసలు. ఇంకా మేము వచ్చాము, ఫోన్ చేస్తే, నేను ఫోన్ చేసినా కూడా మాట్లాడేవాడు ఆయన. రామారావు గారు ఒక యాక్సెస్ కావాలని అంటే ఏం పర్లేదు అంటే, చెప్పండి చిన్నరావణ గారు అనేవాడు నన్ను. పాపం పొద్దున్నే ఫోన్ చేస్తే పలానప్పుడు మీకు వీలేనండి, వస్తానా, మీరు రండి చెప్పారు కదా అనేవాడు. చాలా అంటే అది ఎప్పుడు ఏ టైంలో ఏ మీటింగ్ లో ఉన్నా కూడా కనెక్షన్ ఇచ్చేవాళ్ళు. అబ్బో వాళ్ళు చేశారా, ఇవ్వండి ఇవ్వండి ఆయనకి చెప్పండి అనేవాళ్ళు. అంటే అంత అంత భయంలో పెట్టాడు అనమాట బ్యూరోక్రాట్స్ని. అందుకని మా పనులన్నీ స్మూత్ గా నడిచాయి, చాలా బ్రహ్మాండంగా జరిగింది. తర్వాత లాస్ట్ ఇదేంటంటే, ఇంకా రామోజీ ఫిలిం సిటీలో భాగవతం ప్రాజెక్ట్ వచ్చినప్పుడు చేశాను నేను పాటలన్నీ వేటూరు గారితో వాళ్ళతో పెద్ద పెద్దగా 20 నిమిషాలు, 25 క్షీరసాగర మధురం అవన్నీ నేను ఉండగానే అవన్నీ చేశాం. అవన్నీ పాటలు అవన్నీ రాయించటం చేయటం అంతవరకు ఉన్నాను. తర్వాత నేను వెళ్ళిపోతానండి హైదరాబాద్. బాపు గారికి చాలా అనుభవాలు. రాత్రి 9కో 10కో ఫోన్ చేస్తాడండి. వాడు మందు కొట్టుంటాడు, నేను మందు కొట్టుంటాము. ఆ టైం ఎందుకు లౌక్యంగా చెబుతాం, ఇప్పుడు ఎందుకు లేండి రేపు పగల పెట్టుకోకూడదు అంటే, అబ్బాయి ఏం పర్లేదు చెప్పండి, ఎక్కడికి రావాలి అంటే, అడయారు నాకెందుకు తెలియదండి అంటాడు. ఎక్కడ అడయారు, ఎక్కడ నా ఇల్లు, మెడ్రాస్ లో అడయారు సగం ఉంటుంది మెడ్రాస్ లో అని అప్పుడు బాపు గారు ఎట్లా చెప్పాడో ఒక ఆయనకి. అంటే రాత్రి లేట్ నైట్ అనమాట, 9 దాటాక. సరేనండి మీరు అడయారు వస్తున్నారు కదా, అవునండి, అక్కడ 2 ఫ్లైఓవర్లు కనిపిస్తాయి, మీరు ఒక ఫ్లైఓవర్ లోంచి దిగండి అంటే వాడు తాగేస్తున్నాడు కదా, వాడు 2 ఫ్లైఓవర్లు కనిపిస్తాయట, ఒకటి దిగాలట. అయిపోయాక అక్కడ తర్వాత అండి ఫ్లైఓవర్ దిగాక 2 లెఫ్ట్లు వస్తాయి, ఒక లెఫ్ట్ తీసుకోండి. తీసుకున్నాక 2 గాలిగోపురాలు కనపడతాయి గుడివి. ఒక గాలిగోపురం పక్క నుంచి ముందుకు వచ్చేయండి, అన్ని 2 కనబడతాయి. అక్కడ 2 లెఫ్ట్లు వస్తాయి, 2 లెఫ్ట్లు తీసుకోండి. తీసుకొని అక్కడ 2 గేట్లు కనిపిస్తాయి, అక్కడ ఆగండి. అదే మీరు లోపలికి వస్తే 2 బాపులు ఉంటారు, ఒక బాపుతో మాట్లాడండి. అదే నేను చెప్పాను కదా అంటే, వాడు నిజంగానే అట్టాగే 9కి వాడే డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, మళ్ళీ వీడు ఎట్టా పోతాడు రా బాబు అని అనుకోని, మళ్ళీ ఇక్కడ ఒక 2 రౌండ్లు అవుతాయి కదా. ఎంత హింస భరించేవాడో నాకు తెలుసు కదా. మిమ్మల్ని చూడాలి సార్, కాదు సార్ మీరేంటో చెప్పండి అంటాడు, ఇక పని ఏంటో చెప్పండి అంటాడు. కాదు సార్ మిమ్మల్ని చూడాలి సార్. సరే ఒక పని చేయండి అయితే, నేను మా చౌరాస్తా దగ్గర నుంచి ఉంటాను, మీరు చూసి వెళ్ళిపోయి, కొంచెం పొట్టిగా ఉంటాను, గుర్తుపట్టగలరా అనేవాడు ఆయన. ఇవన్నీ ఎందుకు, నేను రావాలండి, నేను పలానా ఏలూరు నుంచి వచ్చాను, మిమ్మల్ని ఒకసారి కలుసుకోవాలి, 5 నిమిషాలు మాట్లాడతాను వెళ్తాను. తర్వాత అల్లదిన పనులు పెట్టుకొస్తాయండి. అతనికి అల్లదిన పనులలో కవర్ పేజీ వేయటం ఒకటే, ఇంకా మిగతా 5 వేరే ఉంటాయి. ఒక సభకు వస్తారా అని అడుగుతాడు, ఇంకోటి అంటాడు 6 పనులు ఉంటాయి. ఎందుకని చెప్పచ్చు కదా. ఆయన తర్వాత అయ్యా ఫోన్ లో చెప్పేది ఉంటుండే అంటే, పాప ఆయనకి టైం ఈజ్ వెరీ వాల్యుబుల్ అండి. ఆయన చివరిలో కూడా ఏమండి మహానుభావుడు అండి, ఎందుకు చెప్తానంటే వాళ్ళ గురించి ఎక్కువ, చివరిలో ఇక కొద్ది రోజులు పోతాడనగా చూడటానికి వెళ్ళాను నేను. అప్పటికే బాగాలేదు అంటే నాకు బాధ వేసింది, అయితే నన్ను గుర్తుపట్టలేదండి, ఇంకా మరీ దుఃఖం వేసింది. చెప్తానా అంటే ఆ స్థితిలో ఉన్నాడు ఆయన. ఆ స్థితిలో అక్కడికి వెళ్తే ఆయన్ని కలిస్తే, ఎందుకు వచ్చాను రా బాబు ఈయన దగ్గరికి, అది ఇది అనిపించింది. అంతకు ముందు ఈ 6 నెలలకు ముందు ఒకసారి వెళ్తే బాగానే ఉన్నాడు. అది ఆయన అన్నాడు, ఏమండి ఇది తగ్గిపోతే బాగుండండి, నేను బొమ్మలు వేసుకుంటాను అన్నాడు. అబ్బా దుఃఖం వేసిందండి నాకు. అంతే తప్ప నేను ఉంటాను లేకపోతే అది చేస్తాను, బొమ్మలు వేసుకుంటాను అన్నాడండి సింపుల్ గా. అంతే, నేను నాకు కొంచెం స్థిమిత పడితే కొంచెం ఓటుకు వస్తే కొంచెం బొమ్మలు వేసుకుంటానండి అన్నాడు. నేనే దేవుణ్ణి అయితే వేసుకోరా అనేవాడిని అనిపించింది నాకు. చెబుతాను, ఆ కోరిక మనిషికి ఇంకేదో చూడాలి మనవారి పెళ్లి చూడాలి, లేకపోతే ఇంకేదో చేయాలి, ఏమి లేదు, బొమ్మలు వేసుకుంటానండి అన్నాడు. ఆయన 10 నిమిషాలు ఇది ఉంటే బొమ్మలు అంతే. అంటే కాబట్టే ఆయన గురించి ఈ మధ్యలో మాట్లాడుకుంటున్నానండి, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ ఇప్పుడు
నా బాపు గారు దాంట్లో ఇంకా అసలు అది మొత్తం ప్రపంచం అంతా మనం వాళ్ళిద్దరు ఒకటే ఒకటే అంటాం కానీ దెన్ ఎవర్ నేను చివరికి వాళ్ళిద్దరి గురించి రెండు కళ్ళు ఒకే చూపు అని నారాయణ రెడ్డి గారు ఏదో రకరకాల మంది చెప్తారు వాళ్ళ గురించి. కాదండి, ఒక రెండు కళ్ళు కాదు, ఒక చూపు కాదు, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉండేవి, వాళ్ళిద్దరి అభిప్రాయాలు చాలా తేడాగా ఉండేవి. అయితే వాళ్ళ సినిమా దగ్గరికి వచ్చేటప్పుడు బాపు గారికి ఆయన కావాలి, ఆయనకి బాపు గారు కావాలి, ఇద్దరు కలిసి ట్రావెల్ చేసేవాళ్ళు. అంటే నేను ఒక సారూప్యం చెప్పానండి, విల్లు అమ్మో అని, యారో అండ్ బాణం అనమాట, వాళ్ళిద్దరు అట్లాంటి వాళ్ళు. ఒకసారి ఆయన బాణం అయితే ఈయన విల్లు అయ్యేవాడు, ఈయన విల్లు అయితే ఆయన బాణం అయ్యేవాడు. అది వాళ్ళ ఇది ఏది లేకపోయినా పనిచేయదు. విల్లు అమ్ము ముందుకు వెళ్ళాలంటే ఇది వంగాలి, అది ముందుకు వెళ్ళాలి. ఆ రెండు కలిస్తేనే కాంబినేషన్ అనమాట. ఒక్కటిగా దాన్ని అసలు మనం ఆ విల్లమ్ముల్ని ఒక్కటిగా చూడలేం కదా. ఇట్స్ ఏ కాన్స్టెంట్ పెయిర్ అనమాట, అదొక జత. అది నేను చెప్పిన డెఫినేషన్ వాళ్ళ గురించి. అద్భుతమైన పోలిక సార్, అది చక్కడ పోలిక సార్. అంటే ఒకసారి ఒకరు విల్ అయితే ఇంకోసారి ఇంకోరు అమ్ముగాడు. అంతే. అంటే ఎవరు అడిగారు నన్ను సభలో, ఎవరు విల్లు ఎవరు అమ్మ అంటే మారుతూ ఉంటుందండి. అది ఎవరి సందర్భం వస్తే వాళ్ళు ఒకళ్ళు వంగిపోతారు, ఒకళ్ళు వెళ్ళిపోతారు ముందుకి. అది దట్ ఈస్ ది డ్రామా వాళ్ళ మధ్య జరిగే వాళ్ళ ఈక్వేషన్ అట్లా ఉంటుంది, అట్లా ఉంది. అందుకనే ఎక్కడా లేనిది ప్రపంచంలో చాలా అరుదుగా ఉన్న స్నేహద్వయం ఎందుకు చెబుతామంటే అందుకే చెబుతాం. అంతేగాని ఏదో రకరకాల అందమైన ద్వంద్వ సమాసం అని రాశాను, ఇంకోటేదో అంటాం కానీ. బట్ నాకు నా ఎక్కువ జనం రిసీవ్ చేసుకుంది అంటే విల్లు అమ్మ వాళ్ళిద్దరు, అవి రెండు కలిస్తేనే, అవి రెండు తీస్తేనే, అవన్నీ వస్తేనే ఒక సక్సెస్ఫుల్, ఒక పని, ఒక మంచి, ఒక ఇది జరుగుతుంది. అది వాళ్ళిద్దరు ఈక్వేషన్ అని చెప్పాను.